హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో ఉన్న టెంపుల్స్ అన్నీ మనకి తమిళనాడు కుంభకోణంలో చాలా ఫేమస్ అయిన టెంపుల్స్. ఇక్కడ మేము 1 by 1 చూపిస్తాం రండి. ఇది కాశీ విశ్వేశ్వర టెంపుల్ పక్కన పెద్ద కొలను ఉంటుంది. ఇక్కడ గంగ వచ్చి కలుస్తుంది అనే నమ్మకం ఉంది. ఇక్కడ మనం కవర్ చేయవలసిన టెంపుల్స్లో మెయిన్ ఆది కారుంబేశ్వర టెంపుల్, శ్రీరంగపాణి టెంపుల్, రామస్వామి టెంపుల్ అండ్ నాగేశ్వరం టెంపుల్. ఇవే కాకుండా ఇక్కడ 9 నవగ్రహాలకి సంబంధించిన టెంపుల్స్ కూడా ఉన్నాయి. వీటికి ట్రిప్ కూడా ఉంటుంది. అవి మనం గవర్నమెంట్ ట్రిప్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ట్యాక్సీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి నవగ్రహాలకు సంబంధించిన టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ మనకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకటి తర్వాత ఒకటి చూపిస్తారు. కుంభకోణం చూడడానికి మనకి 2 రోజులు సమయం పడుతుంది. ఇందులో మనకి దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ ఒక రోజు, ఇంకా నవగ్రహాలు దర్శించుకోవడానికి ఒక రోజు పడుతుంది. శ్రీరంగపాణి టెంపుల్ అని ఇక్కడ మనకి 108 స్తంభాలతో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది చూడటానికి. ఇక్కడ కార్వింగ్స్ అన్నీ కూడా. ఇక్కడ స్టెప్స్ అని ఉంటాయి. ఈ స్టెప్స్ మీద నడిస్తే సంగీతం కూడా వస్తుందని ఉంది. కాకపోతే ఇది గవర్నమెంట్ లాక్ చేసి ఉంచింది, ఎందుకంటే ఇవన్నీ స్థితిలావస్థకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి. తమిళనాడులో మనకి ఎక్కువగా వైష్ణవ దేవాలయాలు, శివ దేవాలయాలు, ఇంకా శ్రీమురుగన్ దేవాలయాలు ఉంటాయి. అంటే కుమారస్వామి దేవాలయాలు. స్వామిమలై మురుగన్ అని ఇక్కడ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ అయిన 6 మురుగన్ టెంపుల్స్లో ఒకటి ఉంది. దాని పేరు అరుప్పాడైవీడు. తిరుపతి మనం ప్లాన్ చేసుకున్నప్పుడు దగ్గరలో ఉన్న ఈ కుంభకోణంని కూడా దర్శించవచ్చు. ఇక్కడ మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా దేవాలయాలు సందర్శించవచ్చు. కాకపోతే 2 రోజులు అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. కంచిలాగానే ఇక్కడ కూడా మనకి చేనేత వస్త్రాలు ఉంటాయి, పట్టు వస్త్రాలు నేస్తారు. అవి కూడా మనం ఇక్కడ కొనుగోలు చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి.